అనగనక పచ్చని చెట్లు, ఎత్తైన కొండలతో నిండిన ఒక విశాలమైన అడవిలో ఎన్నో జంతువుల మధ్య ఒక సింహం జీవిస్తూ ఉండేది. ఆ అడవిలో ఉన్న సింహం ఒకప్పుడు చాలా శక్తివంతంగా ఉండేది. కానీ ఇప్పుడు వయసు పెరిగి ముసలిదైపోయింది. సింహం గోళ్ళు, పళ్ళు బలహీనంగా మారడంతో అది వేటాడటం కష్టమైపోతుంది. మరియు తనపై తాను బాధపడుతూ ఉండేది. రోజురోజుకు ఆకలితో అలమటిస్తూ ఆహారం దొరకక సింహం అలసిపోయి అడవిలో నెమ్మదిగా తిరుగుతూ ఉండేది. అలా నడుస్తూ నడుస్తూ సింహం చివరకు ఒక ప్రశాంతమైన నదీ తీరానికి చేరుకుంది. అక్కడ కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకుంది. అక్కడ సూర్యకాంతిలో మెరిసిపోతున్న ఒక బంగారు గాజు సింహం కంటపడగా అది ఆశ్చర్యంతో దానిని గమనించింది. ఆ మెరుపుకు ఆకర్షితమైన సింహం వెంటనే దగ్గరకు వెళ్లి ఆ బంగారు గాజును తన చేతిలోకి తీసుకుని ఆసక్తిగా పరిశీలించింది. గాజును పట్టుకుని సింహం చుట్టూ జాగ్రత్తగా చూసి ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని ఆలోచించడం ప్రారంభించింది. అప్పుడే కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు కింద ఒక మనిషి ప్రశాంతంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ కనిపించాడు. ఆ మనిషిని చూసిన వెంటనే ఆకలితో ఉన్న సింహం కళ్లల్లో ఆశ పెరిగి అతనిని ఆహారంగా చూసింది. దగ్గరికి వెళితే మనిషి పారిపోతాడని భావించిన సింహం కొంచెం దూరంలోనే నిలబడి అతన్ని గమనిస్తూ ఉంది. సింహం మెల్లగా మనిషిని పిలుస్తూ తన చేతిలోని గాజును చూపించి అతని దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. సింహాన్ని చూసిన మనిషి భయంతో ఒక్కసారిగా లేచి అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించాడు. అప్పుడు సింహం శాంతంగా మాట్లాడుతూ నీకు ఈ గాజు కావాలా అని అడిగి అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. మనిషి భయంతో నేను దగ్గరకు వస్తే నన్ను తినేస్తావు అని చెప్పి వెనక్కి తగ్గుతూ జాగ్రత్తగా మాట్లాడాడు. సింహం తన ముసలి రూపాన్ని చూపిస్తూ తాను బలహీనమైపోయానని చెప్పి మనిషి భయాన్ని తగ్గించేందుకు ప్రయత్నించింది. నువ్వు యువకుడివి, బలంగా ఉన్నావు, నన్నెందుకు భయపడుతున్నావు అని సింహం నమ్మకంగా మాట్లాడుతూ అతన్ని ఒప్పించింది. సింహం మాటలు విన్న మనిషికి కొంత ధైర్యం వచ్చి అతను ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయాడు. గాజు మీద దురాశ పెరిగిన మనిషి నెమ్మదిగా సింహం వైపు అడుగులు వేస్తూ దగ్గరకు వెళ్లటం ప్రారంభించాడు. మనిషి పూర్తిగా దగ్గరికి వచ్చిన వెంటనే సింహం ఒక్కసారిగా వేగంగా ముందుకు దూకింది. తన తెలివితో సింహం మనిషిని మోసం చేసి తన ఆకలిని తీర్చుకుంది మరియు తన యుక్తి విజయవంతమైంది. అంతా ముగిసిన తర్వాత అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారి గాలి మెల్లగా వేస్తూ ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చింది. సింహం నెమ్మదిగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది. తన పూర్తయిందన్న భావంతో కనిపించింది. అక్కడ నేలపై పడిన గాజు మనిషి దురాశ వల్ల జరిగిన దురదృష్టాన్ని మౌనంగా గుర్తు చేస్తూ కనిపించింది. ఈ కథ మనకు చెబుతున్న నీతి ఏమిటంటే, దురాశ మనిషిని ప్రమాదంలో పడేసి చివరికి దుఃఖానికి దారితీస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.